రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకైతే శుభవార్త అండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బ్యాంకు ఉద్యోగాలను పొందాలి అనుకునే యువతకైతే గొప్ప సువర్ణ అవకాశాన్ని అయితే అందిస్తుంది. ఈ మేరకు 3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి తాజా వివరాలను, వయసు ఎంత ఉండాలి, విద్యా అర్హత ఏమిటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా సెలక్షన్ చేస్తారు, సంబంధిత వివరాలను మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ల సమాచారం కావచ్చు, ఎప్పటికెప్పుడు తాజా సమాచారాన్ని సాక్ష్యాధారాలతో సహా నేను మీకు వీడియో రూపంలో చేస్తూ ఉంటాను. ఏదైనా వార్త ఉంటేనే నేను వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో ఆ వార్తకు సంబంధించి ఆధారాన్ని కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. కనుక ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఉద్యోగాల సమాచారం కావచ్చు తెలుసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అయితే నా ఛానల్ నుంచి అందుతూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 అప్రెంటిస్ పోస్టులకు గాను ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే ప్రారంభించింది. ఫిబ్రవరి 21న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలై మార్చి 6వ తేదీ వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాము. ఎవరైతే అప్రెంటిస్ పోస్ట్ కు దరఖాస్తు చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది ఉండాలి. మార్చి 31, 2020 సంవత్సరం నాటికి ఆ డిగ్రీ అర్హత పత్రాలను వారు తీసుకుని ఉండాలి. దీనితో పాటు దరఖాస్తుదారుడు 1 ఏప్రిల్ 1996కు ముందు, మార్చి 31, 2004 తరువాత జన్మించి ఉండకూడదు. వీరు మాత్రమే అర్హులుగా ఉంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో అలాంటి వారికి 15,000 రూపాయల జీతభత్యాన్ని అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అయితే చెల్లిస్తుంది. అప్లికేషన్ ఫీజు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే 800 రూపాయల ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 600 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైతే 400 రూపాయలు ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులైతే 600 రూపాయల వరకు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థులు అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ కింద నాట్స్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి అభ్యర్థులైతే దరఖాస్తు ఫారాన్ని పూరించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి NATS.education.gov.in అనే వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెళ్ళి ఎవరైతే ఆసక్తి గల వారు ఆ లింక్ ద్వారా వెళ్ళి ఈ అప్రెంటిస్ పోస్ట్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి పూర్తి సమాచారం కలిగిన నోటిఫికేషన్ యొక్క లింక్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోండి. దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులను ఆన్లైన్ రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వివిధ విధానాల ద్వారా అయితే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆసక్తి గల వారు వెళ్ళి ఈ పోస్టులను అయితే దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాసి ఉద్యోగాన్ని అయితే పొందండి.